ప్రియులారా, అనుదిన ధ్యానంలో భాగంగా ఈ 12వ దినం మరొకసారి నా యొద్ద నేర్చుకొనమన్న గురువు బోధ విని గురి అయ్యున్న సిలువను సమీపించిన వారులారా, నరలోకం నుండి పరలోక యాత్రకు సిద్ధపరచబడగలిగిన ధన్యత సిలువమూర్తి మనకెల్లరికూ దయచేయునుగాక. ప్రియులారా, ఈ దిన పాట మరొకసారి గలతీ సంఘంలో పౌలు గారి యొక్క విశ్వాస సమర్పణ సాక్ష్యము, గలతీ పత్రిక 2వ అధ్యాయము 17వ వచనం నుండి చివరి వరకు ఉన్నటువంటి సంగతుల్లో ఆయన చెప్తున్నటువంటి మాటలు కాగా, మనము క్రీస్తునందు నీతిమంతులమని తీర్చబడుటకు వెదుగుతుండగా మనము పాపముగా కనబడిన ఎడల ఆ పక్షమందు క్రీస్తు పాపమునకు పరిచారకుడాయన అట్లనరాదు. నేను పడగొట్టిన వాటిని మళ్ళా కట్టిన ఎడల నన్ను నేనే అపరాధినిగా కనబరుచుకొందును కదా. నేనైతే దేవుని విషయమై జీవించు నిమిత్తము ధర్మశాస్త్రం వలన ధర్మశాస్త్రము విషయమై చచ్చిన వాడినైతిని. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని యందలి విశ్వాసం వలన జీవించుచున్నాను. నేను దేవుని కృపను నిరర్ధకము చెయ్యను. నీతి ధర్మశాస్త్రం వలనైతే ఆ పక్షమందు క్రీస్తు చనిపోయేది నిష్ప్రయోజనమే. గలతీలకు మరొకసారి పౌలు గారికి సిలువకు ఉన్న సంబంధము, సౌలుని దేవుడు పౌలుగా పిలవడానికి ఏర్పాటు చేసుకున్న ఆ సిలువను గురించిన సాక్ష్యము గలతీ సంఘానికి తెలియజేస్తూ ఉన్నారు. క్రీస్తుని గురించి, ధర్మశాస్త్రం గురించి. ధర్మశాస్త్రము మరి అందరూ ఎరుగుదురు. ధర్మశాస్త్రానికి కారకుడైన వారిని ఎవ్వరు ఎరగరు. ఇది పౌలు గారు గ్రహించినటువంటి సంగతి. పిల్లర, ధర్మశాస్త్రము అన్నది దేవుని మార్గంలో నడిపించేది. ధర్మశాస్త్రంలో 2 భాగాలు ఉన్నాయి. ఒకటి ధర్మశాస్త్రము, రెండవది కృపాశాస్త్రము. ధర్మశాస్త్రము ఆజ్ఞలతో కూడుకున్నది, కృపాశాసనము ఆదరణతో కూడుకున్నది. ఆజ్ఞలు గద్దిస్తాయి, బుద్ధి చెప్తూ ఉంటాయి. కృపాశాసనం ఆదరణ గాయములు కడుతూ ఉంటుంది, ప్రేమను పంచుతూ ఉంటుంది. అయితే పిల్లరా, ధర్మశాస్త్రంలో ఉన్న దేవుడు గద్దించడము, ఆజ్ఞాపించడము కాలక్రమేపీ దేవునికి భయపడేవారు ధర్మశాస్త్రాన్ని చేతబూని ఆ ధర్మశాస్త్రం మోయుట, చదువుట,
వినుట వాడుకైపోయి ఆ గద్దింపులు, ఆజ్ఞలు విని విని అలవాటైపోయి దానిలో ఉన్నటువంటి దాన్ని వ్యతిరేకించడం వల్ల కలిగేటువంటి అతిక్రమ దోషము నరుల మీద నిలిచి అది నరునికి భారం అయిపోయింది. కాబట్టి పిల్లలారా, ధర్మశాస్త్రం చేత్తో పట్టుకొని బ్రతుకు భారమైపోయిన రీతిగా నరుడు చేతిలో ధర్మశాస్త్రం ఉన్న, ధర్మశాస్త్రము దేవుని వలన అయినదే అయినా దేవుడే స్వహస్తాలతో రాసి ఇచ్చిన దానిలో ఉన్న గద్దింపుకి హృదయాలు గాయమైపోయి కాలక్రమేపీ చేతనున్న ధర్మశాస్త్రము కంటే అనుసరిస్తున్నటువంటి దైవ మార్గము వారికి బరువైపోయింది. అందువలన పిల్లరా, హృదయాలు బండదీరిపోయినాయి, మనుషులు మోటు వారిపోయారు. ఈ క్రమములో ఉంటుండగా ధర్మశాస్త్రాన్ని అభ్యసించిన వాడే అయినా పౌలు గారు కూడా దానికే దాసుడయ్యాడు. ధర్మశాస్త్రానికి, ధర్మశాస్త్రం వలన ఎరిగిన వాడే అయినప్పటికీ మోటుతనానికి, హృదయ కాఠిన్యానికి ఆయన వారసుడైపోయిన తర్వాత ఇప్పుడు ఈ కృపాశాసనం వచ్చింది. క్రీస్తు వారి స్వరం వినబడింది. క్రీస్తు వారి స్వరం ఏం చేసిందంటే హృదయానికి ఉన్నటువంటి గాయాన్ని కట్టింది. అలాగే హృదయ భారమును దింపివేసింది. దీనత్వమును, దయాళత్వమును ఆయనకి అనుగ్రహించింది. కాబట్టి ఈ ధర్మశాస్త్రం గురించి రోమాపత్రిక 8వ అధ్యాయంలో కూడా ఆయన ఏమంటారంటే, ధర్మశాస్త్రము దేనిని చెయ్యి జాలకపోయిందో దేవుడు దానిని చేసెను అని ధర్మశాస్త్రోపదేశకుడు, ధర్మశాస్త్ర అధ్యయనం చేసినటువంటి, బాగా ఎరిగినటువంటి సౌలు గారు పౌలు గారుగా మారిన తర్వాత ధర్మశాస్త్రం పట్టుకొని మనం అందరం మోటు వారిపోతున్నాం, బండదేరిపోతున్నాం. ఇప్పుడు కృపాశాసనము అనగా క్రీస్తు వచ్చారు కాబట్టి క్రీస్తును మోస్తే, ధర్మశాస్త్రం మోసాం ఇప్పటి వరకు, ఇప్పుడు క్రీస్తును మోస్తే కృపచేత నింపబడతాము. దేని చేత? మనం పాడతాము, కృపచేత నన్ను రక్షించినావే, కృప వెంబడి కృపతో నన్ను బలపరచితివే, నన్నెంతగానో ప్రేమించినావే, నాయాస నీవైతివే, ఆశలు తీర్చితివే. హల్లెలూయా యేసునాథా, కృతజ్ఞత స్తుతి నీకే. హల్లెలూయా యేసునాథా, కృతజ్ఞత స్తుతి నీకే. నాకెన్న మేలులో చేసితివి, నీకేమి చెల్లింతును, దేవా నీకేమి అర్పింతును. అంటే ధర్మశాస్త్రం చేతిలో ఉన్నప్పుడు, ధర్మశాస్త్రమును ఎరిగి ఉన్నప్పుడు దేవుడు ఏం చేశాడు అంటే గద్దిస్తున్నాడు, తిడుతున్నాడు, కొడుతున్నాడు. గద్దింపుకి లోబడని వారు పిల్లల ప్రేమకు లోబడతారని, ఆజ్ఞకు లోబడని వారు కనికరమునకు లోబడతారని,
పరిశుద్ధ పౌలు గారు ఈ శిలువ వార్త ద్వారాగా అనగా శిలువ దర్శనము ద్వారాగా ఆయన గ్రహించినటువంటి అనుభవం, శిలువ ధ్యానాలలో ఉన్న మనకు అనగా విశ్వాసికి ఈరోజు కావలసింది ఏంటంటే ఆజ్ఞా గద్దింపు కాదు, కానీ ప్రేమ, సమాధానము, ఆ కనికరము, ప్రేమ, సమాధానము, కనికరము కావాలి. ఇవి కావాలి అంటే పిల్లరా, ఈ మ్రాను కర్రమాను యేసుక్రీస్తు ప్రభువు మీద కనికరపడింది. యేసుక్రీస్తు ప్రభువు మీద కనికరపడకొక్క మ్రాను మీదనే ఆయన వాల్చిరి, సిలువ వేసిరని పాడతాం. ఆ మ్రాను ప్రభువుని తన మీద వాల్చుకోవడానికి, తన కనికరాన్ని తనను సృజించిన వాని మీద వాని దగ్గర కనబరిచింది. వెంబటే ఆయన దాని మీద వాలటం, తనలో ఉన్న సారమంతా, తనలో ఉన్న శక్తి అంతా, తనలో ఉన్న సర్వాధికారం అంతా, నేను వచ్చిన త్రోటకు మళ్ళీ నేను వెళ్ళవలసి వచ్చింది, సమయం వచ్చింది, ఏ మహిమలో ఉండొచ్చానో ఆ మహిమలోకి నేను వెళ్తాను. అయితే భూమి మీద నేను చేయవలసిన పని ఉంది కాబట్టి ఆ పని భారం అంతా కొనసాగించడానికి తనకున్న సర్వాధికారమును ఈ సిలువకు నేను ఇస్తున్నాను అన్నట్లుగా సిలువమూర్తి యొక్క మహిమ ప్రభావములన్నీ ఆ సిలువలో ఉంచి వెళ్ళారని మన అనుదిన చరిత్రలో ఏదో ఒక కోణంలో ఈ మాట వింటూనే ఉన్నాం. ఇకపోతే ఇవాళ సిలువ ధ్యానానికి వచ్చేవారు, సిలువ ధ్యానం చేసే సార్వత్రిక క్రైస్తవ సంఘం, ఈ క్రైస్తవులు విశ్వాసికి కూడా ఉండవలసింది ఏంటంటే తనను సృజించిన వాని యందు, తన కొరకు శ్రమించిన వాని యందు, తన కొరకు ప్రాణం అర్పించిన వాని యందు, తన కొరకు ఆదరణ అనేటువంటి ఆ కృప చూపిస్తున్న వాని మీద ఆ కర్రమాని ఎలాగైతే ఆయనను తన మీద వాల్చుకుందో అలాగే వాళ్ళ సంఘము కూడా క్రీస్తు సిలువను లేక సిలువ ధ్యానమును తన మీద వాల్చుకోవాలి. సిలువ ధ్యానాన్ని వాల్చుకోవడం ఏంటండి అంటే ఈ దైవ ధ్యానం మీద మనసు పెట్టడం, దైవ ధ్యానం మీద మనసు పెట్టి దైవ ధ్యానములో ఉన్నటువంటి సంగతులు. ఇప్పుడు మనకి కూడా ఓ పాఠం ఉంది, ధర్మశాస్త్రము దేనిని చెయ్యజాలకపోయిందో దేవుడు చేస్తున్నారు. ఇప్పుడు చెప్పండి, ధర్మశాస్త్రం కూడా ఉందా? దేవుడు కూడా ఉన్నారా? చెప్పాలి. దేవుడు కూడా ఉన్నాడా? ధర్మశాస్త్రం కూడా ఉందా? ఎలా చెప్తున్నారా? ధర్మశాస్త్రం ఉందా నీ దగ్గర? దేవుడు ఉన్నాడా? దేవుడు ఉన్నాడా? ధర్మశాస్త్రం ఉంది కదా. ధర్మశాస్త్రం దగ్గరుండి ధర్మశాస్త్రము చెయ్యింది దేవుడు ఎలా చేస్తున్నాడు? దేవుడు చెయ్యకపోతే విశ్వాసము స్థిరపరచబడదు. అయితే ధర్మశాస్త్రం ఏం చేస్తుందంటే విశ్వాసికి కృపా మార్గమును చూపిస్తుంది, కృపాశాస్త్రాన్ని చూపిస్తుంది. ఇది నూతన నిబంధన. ఈ కృపాశాస్త్రాన్ని చూపించుతున్న కారణంగా ధర్మశాస్త్రం పైన ఓ హెడ్డింగ్ ఉంది. ఏంటి? పరిశుద్ధ గ్రంథము. చెప్పండి. కాబట్టి ధర్మశాస్త్రాన్ని ఎవరు మోసినా వారు పరిశుద్ధపరచబడాలి. మొదట వారు పరిశుద్ధపరచబడాలి. ఒక్క మాట సూచనగా మనందరికీ తెలుసున్న మాటే చెప్తాను. అది ఏంటంటే యేసయ్య శిష్యులందరూ యేసు ప్రభుతోనే ఉన్నారు, కానీ ఆయన పునరుద్ధానాన్ని చూసే వరకు కూడా పరిశుద్ధపరచబడలేదు. వారు పరిశుద్ధులు కాలేదు. అందుకనే మన తండ్రి గారు మాటి మాటికి పాడేవారు, పరిశుద్ధుని చేసి
నీ వరములు దయచేసి పరిశుద్ధుని చేసి నీ వరములు దయచేసి నీ పరిశుద్ధ సన్నిధిని చూపుమా పావురమారినుమా నీ పరిశుద్ధ సన్నిధిని చూపుమా పావురమారినుమా. చాలు పిల్లరా, దైవజనుడు పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానిస్తున్నాను, మోస్తున్నాను. ఈ గ్రంథము పైన ఉన్న పేరు, ఈ గ్రంథానికే పరిశుద్ధ గ్రంథం అన్న పేరు ఉంది. దీన్ని మోస్తూ చూస్తూ ఉన్న నన్ను పరిశుద్ధపరచు, నన్ను పరిశుద్ధపరచు. కాబట్టి విశ్వాసికి ప్రాముఖ్యమైన అంశం ఏంటి? పరిశుద్ధత కలిగి ఉండుటయే ఎన్నటెన్నటికీ నీ దేహమునకు లేకపోతే దేవాలయమునకు అలంకారము అని అంటారు దావి. దేవాలయంకు అలంకారం అంటే నీ దేహము దేవుని వలన అనుగ్రహింపబడి నీలో ఉన్న దేవునికి ఆలయమై ఉన్నది. కాబట్టి నీ దేహానికి అలంకారం ఏంటంటే పరిశుద్ధత. మరొక మాటలో మనం చదివితే పరిశుద్ధత లేకుండా ఎవడునూ దేవుణ్ణి చూడలేడని హెబ్రీ పత్రిక గ్రంథకర్త అని ఈ పౌలు గారు సెలవిస్తారు. కాబట్టి మరి ఈ విశ్వాసుల విషయంలో, శిష్యుల విషయంలో ప్రభువుతో ఉన్నవారే అయినా ప్రభువు చెప్పిన ఏ మాట వారికి వంట ఎలా పట్టలేదో, ఇవాళ ధర్మశాస్త్రాన్ని చేతపట్టుకొని దేవుని సన్నిధికి వచ్చేవారికి కూడా అదే పరిస్థితి కనబడుతుంది. మనం ఎవరినైనా చూసినా వాళ్ళ పరిస్థితి అలాగే కనబడుతుంది, మనల్ని మనం చూసుకున్నా మన పరిస్థితి అలాగే కనబడుతుంది. కారణం ఏంటంటే ఏదో అపవిత్రత ధర్మశాస్త్రంలో ఉన్న పరిశుద్ధతను నరునిలోనికి రాకుండా ఆటంకపరుస్తుంది. ఏదో ఒక అపవిత్రత అంటే రకరకాలు ఉన్నాయి. అపవిత్రత అనే దానికి అన్ని చెప్పడానికి లేదు, వర్ణనాతీతమైన అపవిత్రతలు ఉన్నాయి. అయితే పిల్లలారా, ఇప్పుడు ఈ పౌలు గారికి ఈ పరిశుద్ధత ఎలాగ అభ్యాసం అయ్యిందయ్యా అంటే కృపాశాస్త్రం ఆయన దగ్గరికి వచ్చింది. దేవునికి స్తోత్రం. ఇందాక మనం పాడాం, కృపచేత నన్ను రక్షించినావే, కృప వెంబడి కృపడి నన్ను వెంబడించావని. అంటే మరి ఎవరు, మన రాజుబాబు గారు తెలుసు కదా, గండిపేట రాజుబాబు గారు సువార్త సేవకుడు. ఎక్కువగా రక్షణ టీవీల్లో నాటిల్లోనూ ఆయన పాటలు వినపడుతుంటాయి. ఒకప్పుడు స్టువార్ట్పురం సుధాకర్ గారు, గుంటూరు జిల్లాలో ఉన్న స్టువార్ట్పురం సుధాకర్ గారు, కృష్ణా జిల్లాలో ఉన్న గండిపేటకు చెందినటువంటి రాజుబాబు గారు గొప్ప చదువులు చదివి ఒకైన స్టువార్ట్పురం దొంగగా మారిపోయాడు, ఒకైన గండిపేట నక్సలైట్గా మారిపోయాడు. చాలాసార్లు ఈ చరిత్రలు చెప్పాను, భక్తుల చరిత్రలు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళిద్దరూ బ్రతికే ఉన్నారు. మొన్న ఎప్పుడో ప్రకాష్ గారు ఒక పాట పాడారు, ఆయన పాడిన పాట అది, ఎవరంటే సుధాకర్ గారు పాడిన పాట. అలాగే ఇప్పటికీ ఆ భక్తులు పాడుతున్న పాటలు మనం పాడుకుంటున్నాము. ఈ రాజుబాబు గారి విషయంలో మరి ఈయన సద్భావం కలిగినటువంటి సజ్జనుడే, దుర్జనుడేం కాదు. ఎంఏ చదువుకున్నాడు పాపం. ఎంఏ చదువుకొని ఉద్యోగాన్వేషణ కొరకు విజయవాడ వచ్చాడు. గండిపేట నుంచి విజయవాడ వచ్చాడు. విజయవాడలో బస్సు ఎక్కే దగ్గర దొమ్మిగా ఉంటే, బస్ షెల్టర్లో దొమ్మిగా ఉంటే, ఆ దొమ్మిలో జనాల్ని తోసుకుంటూ ఎక్కుతారు కదా, ఈ తోపు లాంటిలో ఇంకొకటి జేబులో పర్సు ఎవడు తీసేశాడు, వెనకట్ల నోటి తీసేశాడు. ఈ రాజుబాబు సజ్జనుడై ఉన్న కారణంగా అది చూసి, అన్యాయం కదా, అతని జేబులో పర్సు తీసేవాడికి, ఆడి పర్సు చూసుకునేవాడికి లేదు. తిరగబడేటప్పుడు వీళ్ళందరూ ఏం చేశారంటే, ఈ దొమ్మిలో ఉన్న 4-5 వాళ్ళే ఉన్నారంట. ఈ 4-5 కలిసి ఇతన్ని దొంగని చేసేసారు. అంటే ఈ లోకం ఏం చేస్తుంది అంటే, భక్తులకు ఈ లోకము
యోగ్యమైనది కాదు అని దైవజనుడు మనకు తెలియజేశారు. కాబట్టి ఈయన్ని దొంగని చేసేస్తే థానావారు తీసుకొని వెళ్ళారు, అంటే పోలీసులు తీసుకొని వెళ్ళారు. చెప్తే వింటారా? వింటారా చెప్పండి? వినరు. ఎప్పుడు వింటారంటే ఇతను కొట్టేసింది ఏమన్నా వాళ్ళకి ఇచ్చేస్తే వింటారు, లేదంటే చెయ్యని నేరం చేశానని చెప్పి దానికి జుర్మానా చెల్లిస్తే వింటారు. కానీ సూటిగా యథార్థంగా మాట్లాడితే మనిషి క్షమించడు. నా వంటి నరుడొకడు నన్ను రక్షించిన నా వలన చాలు. ఏ మనిషి అయినా ఇంకో మనిషికి ఏదైనా సహాయం చేసినా, మాట సహాయం చేసినా, చేతి సహాయం చేసినా, ఏ సహాయం చేసినా ఏదో ఒక లాభాపేక్ష ఉంటేనే కానీ చేయరు. ఈ సమయంలో ఇలాగా ఆయన చదువుకున్నవాడు కాబట్టి కొంచెం పోలీసుల్ని వాళ్ళని వీళ్ళని ఎదిరించడం వలన ఇక తరవడం మొదలుపెట్టారు. తరవడం మొదలు పెడితే వాడి నుంచి తప్పించుకోవడానికి పారిపోతూ ఏజెన్సీల్లోకి వెళ్ళిపోయాడు. ఏజెన్సీ ప్రాంతాల్లోకి వెళ్ళిపోయి ఆ అడవుల్లో ఆ పర్వతాల మీద పరుగులెడుతూ కొంత దూరం వరకు ఫైరింగ్ చేసుకుంటూ వెంబడించారు. కేకరారణ్యంలోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు వెనక్కి తిరిగిపోయారు. అప్పుడు రాజుబాబు గారికి దేవుడి దర్శనం వచ్చింది. ఆ పరుగులో దేవుడి దర్శనమిస్తే కొండలలో, లోయలలో, అడవులలో, ఎడారులలో, కొండలలో, లోయలలో, అడవులలో, ఎడారులలో నన్ను గమనించినావా, నన్ను నడిపించినావా యేసయ్యా, 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 నిన్నే కొలుతునయ్యా, నీవే నా రాజువయ్యా, యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. ఇశ్రాయేలు కాపరి అనే పాట పాడతాడు ఈయన. అలాగే నన్ను రక్షించినావా, నన్ను నడిపించినావా, యేసయ్యా యేసయ్యా అన్న పాట ఈయన పాడతాడు. అప్పుడప్పుడు ఆ రక్షణ టీవీలో ప్రత్యేకమైన పాటలు వచ్చినప్పుడు తెల్లటి డ్రెస్ వేసుకొని ముసలోళ్ళలాగా ఉంటాడు, తలంతా పండిపోయినాయి, ఆజానుబావుల్లో ఉంటాడు వ్యక్తి. ఈయన ఎప్పుడన్నా చూస్తే చూడండి, కనబడతాడు, రాజుబాబు, పాస్టర్ రాజుబాబు అని ఆయన పేరు వేస్తారు. అలాగే కాకినాడలో ఆమని ఆర్కెస్ట్రా సత్యనారాయణ, ఆయన మిమిక్రీ ఆర్టిస్ట్, తెలుసు కదా, ఆర్కెస్ట్రా పాటలు పాడేవారు. గడియారాన్ని చూసి టైం ఎంత అయిందంటే 3:06 అని కామెడీ మిమిక్రీ ఏదో చేస్తారు కదా, ఇవన్నీ చేసేవాడు. ఈయన కూడా ఇప్పుడు ఆర్కెస్ట్రా చేస్తూ బ్యాంకులో ఉద్యోగం చేస్తూ దేవుని దర్శనం కలిగి సిలువకు సాక్షిగా మారి స్వార్థ ఛానల్లో ఇవాళ సిలువను గురించినటువంటి పాటలు పాడుతున్నాడు. స్టువార్ట్పురం దొంగ సుధాకర్, ఆయన నేను కలిసి కూడా కాకినాడలోను రాజమండ్రిలోను ఆయా కొన్ని ప్రాంతాల్లో ఒకే వేదిక మీద కలిసి వాక్యం పంచుకోవడం, ఒకరినొకరు స్నేహభావంతో కలుసుకోవడం జరిగింది. ఆయన కూడా నావికా నడిపించు, జీవ మార్గమునకు నా నావను మళ్ళించు, నమ్మిక గల మంచి కాపరి యేసయ్యా, నీవే నా గొప్ప కాపరి, నమ్మిక గల మంచి కాపరి యేసయ్యా, నీవే నా గొప్ప కాపరి, నావికా గొప్ప పాటలు పాడి ఒక్కొక్క పాట ద్వారాగా వేల కొలదిగాను లక్షల కొలదిగాను ఆత్మలను ఆకర్షించి దేవుని కొరకు సంపాదించినటువంటి కృపాశాసనానికి వారసులైన వారు. దేవునికి స్తోత్రం.
వీరు ధర్మశాస్త్రం పట్టుకోలేదు, వీరిని కృపాశాస్త్రం పట్టుకుంది. కాబట్టి పిల్లలారా, ఎక్కడ పాపం విస్తరించునో అక్కడ కృప అంత అపరిమితముగా విస్తరించునని ఒకసారి చదువుతారన్నమాట. రోమాపత్రిక 5వ అధ్యాయము చిట్ట చివరి మాట ఒకసారి చదవండి. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ చివరి వచనం. మళ్ళీ చదువునన్న, మళ్ళీ మొదటి నుంచి చదువు. మన ప్రభు అయిన యేసు క్రీస్తు మూలముగా ఏలు నిమిత్తము పాపము ఎక్కడ విస్తరించునో అక్కడ కృప అపరిమితముగా విస్తరించును. అంటే యేసయ్య పాపాన్ని కడగడానికి, పాపాన్ని ప్రక్షాళన చేయడానికి, పాపిని పరిశుద్ధపరచడానికి వచ్చారు. కాబట్టి ఇప్పుడు యేసయ్య దర్శనం కలిగిన వారు యేసయ్యతో మరి ఆధ్యాత్మికమైనటువంటి అవినావభావ సంబంధము. ఎలా చెప్పాలి? ఇది సంబంధాలు చాలా రకాలు ఉన్నాయి. భౌతికమైనటువంటి, ఆర్థికమైనటువంటి, రకరకాలైనటువంటి, వ్యాపారపరమైనటువంటి, కులపరమైనటువంటి, కుటుంబపరమైనటువంటి, సంఘపరమైనటువంటి సంబంధాలు చాలా ఉంటాయి. కానీ యేసయ్యతో సంబంధము ఎలాగుండాలంటే ఆధ్యాత్మికమైనటువంటి ఆత్మీయ సంబంధం. అంటే ఏదో వచ్చిపోయినట్టు కాదు, కానీ మన మాట ఆయన వింటున్నాడో లేదో తెలియాలంటే ఆయన మాట మనం వినాలన్నమాట. అప్పుడు ఏం చేస్తాడంటే ఆయన చేసేది ఏంటంటే, ఎక్కడ పాపం ఉండి మనిషిని పీడిస్తుందో, ఏ పాపము మనిషిని పతనపరుస్తుందో, లేకపోతే కృంగదీస్తుందో, లేకపోతే అది వాని మీద ఏలుబడి చేస్తుందో, వాడిని అవమానపరుస్తుందో, వారికి ఇక జీవితం లేదు అన్నట్టు జీవితం మీద విరక్తి చెందినట్టుగా చేస్తుందట పాపం. ఎందుకు వచ్చిన బ్రతుకు సస్తే మేలు అని అనకూడదట. దేవదాసయ్య గారు అన్నారు, అది మనిషి వలన కలిగింది కాదు, పాపం వలన కలిగిన ప్రేరేపణ. కాబట్టి దేవుడిచ్చిన వరము జీవమైతే ఎందుకు వచ్చింది అన్న మాట అని మనిషి మరింత పాపి అయిపోతున్నాడంట. అంటే ఆ పాపం వారి చేత అలా చేస్తుంది. కాబట్టి మనం మన పెదవులు కాసుకొని మన సహవాసము ప్రభు అయిన యేసు క్రీస్తుతో, మన సహవాసం ఎవరితో ఉండాలి? ప్రభు అయిన యేసు క్రీస్తుతో ఉండాలి. యేసు క్రీస్తు ఉన్నారా అంటే ఉన్నారు. ఎలాగంటే శిలువ రూపంలో ఇత్తడి సర్పము, ఆ సంఖ్యాకాండంలో తాపకరమైనటువంటి సర్పములు ఇశ్రాయేలు కాటు వేసినప్పుడు ఎందుకు కాటు వేసేయి అంటే వారు ఆధ్యాత్మికమైనటువంటి సంగతులు లేకపోతే పరిశుద్ధ జీవనంలో ఉండవలసిన వారు శారీరకమైనటువంటి జీవనంతో బంధం పెట్టుకున్నారు దేవుడితో. వారి శరీరం ఎలా నడిపిస్తుందో అలా నడుస్తున్నారు. వారి మనసు ఎలాంటి రుసులు కోరుకుంటుందో అలా జీవిస్తున్నారు. దేవుడితో ఉన్నామనుకుంటున్నారు, వారి హృదయం వాళ్ళని ఎలా నడిపిస్తుందో అలాగే వారు జీవిస్తున్నారు. అందువలన దేవుడికి కోపం వచ్చి ఏం చేశాడంటే, చెప్పాను కదా, ఆజ్ఞలు, శిక్షలు, పాపకరమైనటువంటి సర్పములను పంపించారట ఆయన. సంఖ్యాకాండం బహుశా 21వ అధ్యాయం అనుకుంటాను, రైట్, 21వ అధ్యాయం. అయితే పంపించినప్పుడు అవన్నీ వాడిని, ఆ ఇశ్రాయేలు లక్షలాది జనములను కాటువేసి చంపగా నురుగులు కక్కుంటూ కొట్టుమిట్టలు ఆడుకుంటూ దైవజనుడైనటువంటి మోషేకి కొన ఊపిరితో మొరబెడితే దైవజనుడు దేవుని వైపు తిరిగి తీసి, అయ్యా ఇందుక ఈ జనాన్ని ఇక్కడ తీసుకొచ్చాం, దేవుడు ఈ అరణ్యంలో మమ్మల్ని తాపకరమైన సర్పముల చేత చంపడానికి అక్కడికి తీసుకొచ్చాడని చెప్పి నిన్ను నిందిస్తే నేను భరించలేను. దైవజనుడైనటువంటి మోషే గారి మనసు ఎంత గొప్ప మనిషి అంటే, నిన్నెవరైనా ఏమనంటే నేను భరించలేను, ఎందుకంటే నన్ను ఎవరేమన్నా సరే నీ మీద వేసుకుంటున్నావు, నన్ను ఎవరు ఏం చేసినా సరే ఆ బరువు భారం నీ మీద వేసుకుంటున్నావు, నన్ను ఎవరు తృణీకరించినా, హింసించినా, దూషించిన ఆ హింసలు, దోషములు, ఆ తృణీకరణ అంతా నీ మీద వేసుకున్నది లేకుండా నీ నామమును బట్టి
నన్ను హెచ్చిస్తున్నావు, గణపరుస్తున్నావు, దీవిస్తున్నావు. కాబట్టి ఈ జనులు ఇందుక యెహోవా మమ్మల్ని ఇక్కడికి అరణ్యంలో తీసుకొని వచ్చి చంపేయడానిక అని చెప్పి నిందిస్తారయ్యా అని మొరపెడితే అప్పుడు దేవుడు అన్నారు, ఇత్తడి సర్పాన్ని ఒకటి చేసి నిలబెట్టు. ఇత్తడి సర్పాన్ని చేసి నిలబెట్టి ఆ సర్పపు కాటు చేత బాధ పొందుతున్నారంటే చావు సిద్ధంగా ఉన్నవారు, చావు బ్రతుకుల్లో ఉన్నవారు వీరందరూ ఆ సర్పం వైపు తేరి చూసిన ఎడలు బ్రతుకుతారని చెప్పు అని అన్నారు. అంటే మోషే గారు ఆ ప్రకటన చేసి ఒక ఇత్తడి స్తంభాన్ని లేపి నిలబెడితే దాని వైపు చూసిన వారందరూ బ్రతికారు. దేవునికి స్తోత్రం. ఇంతకీ ఏమిటి ఇత్తడి అంటే సమర్పణ. చెప్పండి. బంగారము పరిశుద్ధత, మహిమ, దేవుని మహిమ. వెండి పరిశుద్ధత, ఇత్తడి సమర్పణ. కాబట్టి దేవుడి దగ్గర మనం కొన్ని దేవుడి గ్రంథంలో రాయించిన సంగతులను మనం జ్ఞాపకం చేసుకొని ఏ ఏ సందర్భంలో దేవుడు ఏ రీతిగా మనుషులకు అడ్డుపడుతున్నాడు, తోడ్పడుతున్నాడు అనే సంగతులు తెలుసుకున్న తర్వాత నరుడు ఏం చేయాలంటే ఆధ్యాత్మికమైనటువంటి అవినావ భావ సంబంధం కలిగి ఉండాలి దేవుడితోటి. ఆధ్యాత్మికమైన అక్కర్లు తీర్చుకుండేదో, కోరికలు తీర్చుకుండేదో, శరీరవాంఛలు తీర్చుకుండేదో, ఆరోగ్యం కుదుర్చుకోవడానికో కాదు. కానీ నేను నీలో ఈరో నాలో, నేను నీలో నీరు నాలో మిలినమయ్యు నామని అన్నా, మిలినమయ్యు నామని అన్నా. యేసు నామం ఎంతో మధురం, యేసు నామం ఎంతో మధురం, మధురం మధురం మధురం. యేసు నామం ఎంతో మధురం. కాబట్టి ఎవరు ఈ ఇత్తడి సర్పము లేకపోతే సిలువ స్తంభము సహవాసానికి వస్తున్నారో ఇక్కడ ఒకటి నన్ను పరిశుద్ధినిగా చేయమని ఆ గ్రంథాన్ని చేతపట్టుకొని దేవునికి ప్రార్థన చేయాలి. నన్ను పరిశుద్ధపరచు అంటే నేను పరిశుద్ధుడిని కానా అంటే నువ్వు చెంబుడు స్నానం చేస్తావు, బట్ట కట్టుకుంటావు, అందంగా తలదూకుంటావు, శుభ్రంగా చెప్పులు వేసుకుంటావు. ఇవన్నీ పరిశుద్ధత కాదు. హృదయ శుద్ధి. చెప్పండి. హృదయ శుద్ధి. హృదయ శుద్ధి ఏం చేస్తుందంటే దేవుణ్ణి తీసుకొచ్చి ఆ హృదయంలో కూర్చోబెడుతుంది. శుద్ధ హృదయుల్ ధన్యుల్ దేవున్, శుద్ధ హృదయుల్ ధన్యుల్ దేవున్, సూతురని బహిరంగ పరిచిన, సూతురని బహిరంగ పరిచిన యేసు నామం ఎంతో మధురం. మత్తయి సువార్త 5:8 శుద్ధ హృదయులు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారని సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభువు చెప్పి, పాపంతో పట్టబడిన వారు కానీ సణుగులు సంశయంలో ఉన్నవారికి తండ్రి అయిన దేవుడు శిక్షలు రానించి విరుగుడు బోధించారు. ఆ విరుగుడే సిలువ. అయితే ఇవాళ ప్రభువుని తృణీకరించి సిలువకు శత్రువులుగా నడుచుకున్న వారిని అందరినీ వారి పాపం చేత పట్టబడి ఉన్నప్పుడు అపరిమితమైనటువంటి కృప వారికి ఎదురుబడి వారి పాపములు దాని మీద వేసుకొని తన మీద వేసుకొని వీళ్ళని స్వతంత్రులుగా చేసి సిలువకు సాక్షులుగా చేసుకున్నారు యేసుక్రీస్తు ప్రభు. మరొక మాట, సిలువ అంటే లోక కళ్యాణార్థమే దేవుడు భూలోకంలో అమర్చి ఉంచినటువంటి దైవ వరము. దీనిని ఎవ్వరూ చులకన చేసుకోకూడదు. విలువ తెలియక అదొక పరికరం, మన నిత్య జీవంలో అదొక పనిముట్టు కింద అనుకుంటున్నాం. కానీ ఆ మహోన్నతమైన మహత్తరమైనటువంటి ఆ దైవ సిలువలో మన ప్రాణాలకు కావలసినంత జీవమంతా దానిలో ఉంది. అది ఆ కోణంలో, ఆ స్వభావంతో, ఆ సమర్పణతో, జాలివారిన హృదయముతో దాని మీద ఆనుకున్న వారికే
దాని సంగతులు తెలిస్తే కానీ మరెవరికి తెలియదు. కాబట్టి ఇప్పుడు పౌలు గారు చెప్తున్నది 19వ వచనము 2వ అధ్యాయం గలతీ పత్రిక 19. నేనైతే దేవుని విషయమే జీవించు నిమిత్తం ధర్మశాస్త్రం వలన ధర్మశాస్త్ర విషయమై చచ్చిన వాడిని అయ్యాను. అదేం చెప్పిందో అది చేశాను. ఒకప్పుడు చదివాను కానీ గ్రహించలేదు. క్రీస్తు కృపాశాస్త్రం నాకు ఎదురైన తర్వాత ధర్మశాస్త్రం దగ్గరగా నా పాపానికి విరుగుడంతటిని లోబడి సమకూర్చుకున్నాను. ధర్మశాస్త్రానికి లోబడ్డాను. ధర్మశాస్త్రం చెప్పిన నీతంతా అనుసరించాను. నా శక్తి వంచన లేకుండా ధర్మశాస్త్రం బోధించిన నీతిని నేను అనుసరించిన తర్వాత 20వ వచనం, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను. నేను ధర్మశాస్త్రాన్ని పూర్తి చేశాను కాబట్టి, ధర్మశాస్త్రానికి నేను లోబడ్డాను కాబట్టి, ఇప్పుడు నేను గ్రహించింది ఏంటంటే నేను జీవిస్తుంది నేను కాదు కానీ క్రీస్తు నా యందు జీవించుట కొరకు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని యందు విశ్వాసం వలన జీవించుచున్నాను. నా గురించి నేను జీవించట్లేదు, నా మట్టుకు నేను జీవించట్లేదు. చనిపోయిన నన్ను బ్రతికించి తన కొరకు నన్ను జీవింపజేసిన వాడు. రూపం నాది, ఆత్మ ఆయనది. క్రియ నాది, కర్త ఆయన. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను? ఆయన చిత్తం చేయించుకుంటున్నాడు. నేనేమై ఉన్నాను? రూపం నాదై ఉంది, ప్రాణం అయింది, ఆత్మ అయింది. ఆయన నన్ను వాడుకుంటున్నాడు. ఆయన కొరకు నేను జీవిస్తున్నాను. ఆయన చేతిలో పాత్రగా ఉన్నాను. కాబట్టి ఆ కింద అంటే చివరి వచనంలో చెప్పే మాట అంటే, నేను దేవుని కృపను నిరర్ధకము చెయ్యను. దేవుని కృపను నిరర్ధకం చెయ్యను, వ్యర్థపరచను. దేవుని కృపను చాలామంది వ్యర్థపరుస్తున్నారు. ఒక్కసారి మరి దేవుని కృప విషయంలో పాలు పంపులు కలిగిన వారై ఉండి, గలతీ పత్రిక 13వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 26వ వచనం. గలతీ పత్రిక హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం. మనము సత్యమును గురించి అనుభవ జ్ఞానము పొందిన తర్వాత బుద్ధిపూర్వకంగా పాపము చేసిన ఎడల ఆగుదాం. పాపం అంటే ఏంటి? పాపం అంటే ఏంటి? సత్యమును గురించి అనుభవం తెలిసింది నీకు. యేసయ్య దేవుడని తెలిసింది. ఎక్కడ పాపం విస్తరించిందో అక్కడ కృప అంత అపరిమితముగా వారిని వెంటాడి రక్షిస్తుంది. ఈ సంగతి తెలిసింది. సత్యం అనేది మనలోనికి వచ్చింది. వచ్చిన తర్వాత ఈ బుద్ధి అప్పుడప్పుడు గడ్డి తింటుంటుంది. బుద్ధిపూర్వకంగా పాపం చేసిన ఎడల అంటే మాట తప్పిన ఎడల. పాపం అంటే ఏంటి? ఆజ్ఞ అతిక్రమము. వాక్యాన్ని బట్టి చూస్తే ఆ మాటలు వస్తాయి. ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఆజ్ఞాపించేది ఏది? ధర్మశాస్త్రం. ధర్మశాస్త్రంలో ఆజ్ఞలు ఏం చేస్తున్నాయి? బండదేరిపోతున్నాయి, హృదయంలో పడి బండదేరిపోతున్నాయి. ఇప్పుడు ఈ ధర్మశాస్త్రం దగ్గరకు వచ్చిన వారు ఏం చేయాలంటే కృపాశాసనానికి వారసులం కావాలి. అందుకనే పరిశుద్ధిని చేసి నీ వరములు దయచేసి దేవునితో మాట్లాడినప్పుడు, పిల్లరా, దేవుడు వారిని ఏం చేస్తారంటే పరిశుద్ధపరుస్తారు, హృదయశుద్ధిని కలుగజేస్తారు. హృదయశుద్ధి కలిగిన వారు ఏమవుతారంటే దేవుణ్ణి చూస్తారు. దేవుణ్ణి చూసిన వారు పిల్లలు ఇక ధర్మశాస్త్రానికి వారు దాసులు, అక్షరానికి కాదు కానీ ఆత్మకే
దేవుడు మమ్మల్ని నియమించాడు. 2 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం. ఇది చాలాసార్లు చెప్తుంటాను, వింటూ ఉంటారు. ఆత్మకే మమ్మల్ని పరిచారకులుగా దేవుడు నియమించాడు. ఇప్పుడు అక్షరం మనల్ని దేవుడి దగ్గర తెచ్చింది. వింటున్నారు కదా? అక్షరం మనల్ని ఏం చేసింది? దేవుడి దగ్గర తెచ్చింది. ఈ అక్షరానికే బానిసలమైతే మోటుబారిపోతాం, బండదేరిపోతాం, కఠినమైపోతాం. చదివి అంత చదువుతాం, ఎన్నిసార్లు చదువుతాం. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలంటే ఊహకు అందండి, అంటే ఊహాతీతమైనటువంటి సిలువ పైన వ్రాలి పలికిన యేసయ్య పలుకులు, ఆ ప్రేమామృతమును గోలి ఊహకు అందని ప్రేమామృతము గోలి తినిరా అని నిన్న ధ్యానం చేశాం మనం. ఆ యేసయ్య ప్రేమ అనగా మనకి ఇప్పుడు యేసు ప్రభు తెలుసు కానీ ప్రేమ తెలియదు. యేసు ప్రభు ప్రేమమయుడన్న సంగతి అందరికీ తెలుసు. యేసు ప్రభు మనందరికీ తెలుసు వినికిడి ద్వారాగా. యోబు గారు అంటారు, వినికిడి ద్వారాగా నిన్ను గురించి నేను విన్నాను కానీ ఇప్పుడు నేను కన్నులారా చూస్తున్నాను. కాబట్టి ఇక నేను బ్రతుకుంటే నీ గురించే, సాయి సచ్చినా నీ గురించే అని యోబు గారు అలాగే అనుకున్నారు, పౌలు గారు అలాగే అనుకున్నారు. కాబట్టి ప్రియమైన వారులారా, ఇప్పుడు పౌలు గారు ఏం చేశాడంటే దేహాన్ని దేవునికి త్యాగం చేసి దేవాలయంగా మార్చాడనమాట. అందుకనే ఈ 20వ వచనం, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడని నేను కాదు, క్రీస్తే నా యందు జీవించున్నాడు. గలతీ 2:20లో జీవించున్నాడు. నేను ఇప్పుడు శరీరమందు జీవించుతున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని యందులి విశ్వాసం వలన జీవించుచున్నాను. బాగుంది, బోధ బాగుంది, వాక్యం బాగుంది. వివరణ ఎలాగుందో నాకు తెలియదు కానీ, రిసీవింగ్ కూడా ఎలాగుందో నాకు తెలియదు కానీ, దీని ప్రభావం ఎప్పుడు చూస్తాం? గలతీ పత్రిక 5వ అధ్యాయము 24వ వచనంలో, క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. క్రీస్తు యేసు యొక్క సంబంధులు శరీరమును దాని ఆశలతోనూ దాని ఇష్టాలతోనూ దురాశలతోనూ సిలువ వేశారు. ఈ దేహము సిలువకు అంటగట్టారు. అంటగట్టి భక్తుడు కోరుకున్నట్లుగా పరిశుద్ధుని చేసి ఈ వరములతో నన్ను నింపమని దేవుణ్ణి బ్రతుకులాడుకున్నారు. ప్రియమైన దేవుని పిల్లలారా, నేటికి విశ్రాంతి దినములను తొలగిస్తే 12వ దినముగా ప్రభు సన్నిధిలోనికి వచ్చాం. ఈ 12 అనే సంఖ్యకు దేవుని దృష్టిలో గొప్ప విలువ ఉంది. 7 అనే సంఖ్యకులో దేవుని మహిమే ఇమిడి ఉంది. కాబట్టి మనం ఈ సంఖ్యలను కూడా, గురుతులను, ప్రవచనములను గుణించుచూ ఉండమన్నారు. వీటిని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. 12 పిల్లరా, మరి ఇశ్రాయేలు గోత్రకర్తలు కెంపులతో, రత్నాలతో, మణులతో, మాణిక్యాలతో, 12 రాళ్లతో ఇశ్రాయేలీయులను దేవుడు వర్ణించారు. దేవునికి స్తోత్రం. నేను నవరు వచ్చినప్పుడు 2003వ సంవత్సరంలో భద్రం గారి ఇంటి దగ్గర కృపారత్నం వాకిట్లో ప్రార్థన పెట్టినప్పుడు దేవుడు ప్రవచనం పలికారు వాక్యంలో, ఈ నవర మంటిలో మాణిక్యాలు ఉన్నాయి అని. ఉన్నాయా? ఉంటే దేవునికి స్తోత్రం. పిల్లరా, తర్వాత ఆ 12 మంది, ఆ 12 మణిమాణిక్యాలతో దేవుడు పోల్చినటువంటి వారిని గోత్రకర్తలుగా చేశాడు దేవుడు. ఆ గోత్రకర్తలకి బదులుగా కృపాశాసనం వచ్చాక పరిశుద్ధుడైనటువంటి యేసు ప్రభు అపోస్తలు 12 మంది అపోస్తలు నియమించారు. ఇలాగ 12 గురించి చాలా సంఖ్యలు ఉంటే, ఇక 7 గురించి, 7 ఆత్మలు కలిగిన వాడు, 7 దీపస్తంభముల మధ్యన సంచరించిన వాడు, 7 నక్షత్రములను చేతబట్టుకున్నవాడు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం చివరి వచనాలు ఈ సంగతులు తెలియజేస్తుంటుండగా, క్రైస్తవ సంఘము విశ్వాసం ఏం చేస్తుందంటే 7 అనేది అంకె దగ్గరికి వచ్చాక
దాని పొట్టలో కాడు అనే గీత గీస్తారు. అది పాపం. ఎవరు చెప్తాడు ఇవి? ఎవరు గమనిస్తారు? ఎవరు గమనించగలరు మన దేవుని మహిమా? ఎవరు వివరింపగలరు? బురకాండ్లు గలవారలు సముద్రపు, బురకాండ్లు గలవారలు సముద్రపు ఎవరన్న నిలుచుటకెప్పుడు వాతురు? బైబిల్ చదవడం వేరండి, బైబిల్ కొనడం వేరండి, బైబిల్ బోధించడం వేరండి, బైబిల్ వినడం వేరండి, మర్మం గ్రహించడమే ప్రాముఖ్యమైనది. కాబట్టి 7 అనే సంఖ్యకు దేవుడు గొప్ప విలువిస్తే సహజంగా 6 అంటారు, 8 అంటారు కదా. 7వ రోజు లేకపోతే 7 అనే సంఖ్యకు చాలా చిన్న చూపు చూస్తారు. చదువుకునే సమయంలో సాతాను ఏం చేస్తుందంటే మాస్టర్ల ద్వారాగా 7 అనేసి ఆ 7 కడుపులో కాడు అని ఒక గీత గీస్తారు. ఎప్పుడైనా విన్నారు, చూసారా మీరు? 7 గడుపులో అడ్డంగా గీత గీస్తారు. చేయకూడదు అలాగా. కాని పనులెన్నో దైవ విరోధి దేవుని బిడ్డల చేత చేస్తుంది. కాబట్టి కారణం ఏంటంటే అందరూ దేవుణ్ణి నమ్ముకున్నవారే. వివరాలు తెలియకపోతే దేవుడు ఆవడ దూరంలోనే ఉంటాడు, కానీ మనం దేవుని సమీపించలేము, దేవుడు మనల్ని సమీపించలేరు. సరే, ఈ సంగతి మనది కాదు. కానీ ఇప్పుడు ఈ పౌలు గారి కొలస్సీ సంఘానికి చెప్పినటువంటి మాట ముగిస్తాను. కొలతీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం ప్రారంభ వచనం. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెతకండి. అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి. ఎలయనగా మీరు మృతి పొందితిరి. ఏంట్రా మీరు? అది తర్వాతలేమ్మా, దానికి ముందేంటి మీరు అంటే ఏంటో మన సత్యమా? బాప్తిస్మము ద్వారాగా విశ్వాసి సచ్చాడు. అర్థమైంది? అహం చచ్చిపోవాలి, శరీరేచ్ఛలు చచ్చిపోవాలి, దురాశలు చచ్చిపోవాలి, దుర్వాంఛలు చచ్చిపోవాలి. కాబట్టి పిల్లలారా, క్రీస్తులోనికి బాప్తిసం పొందినవారు వాంఛల విషయంలో చచ్చినవారు. కాబట్టి మీరు మృతి పొందితిరి. మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు. అంటే ఇప్పుడు యేసు ప్రభు దేవుడా మనిషా? చెప్పండి, దేవుడా మనిషా? ఏంటో ఏం చెప్పాలో అన్ని చిక్కు ప్రశ్నలు వేస్తాడు. ఎవ్వడు అడగని చిక్కు ప్రశ్నలన్నీ మా పాదిరి గారే అడుగుతాడు. అవును, నిజమే. ఇలాగ చదవకపోవడం వలన, దేవుణ్ణి అడిగి తెలుసుకోకపోవడం వలన ధర్మశాస్త్రము మనిషికి బరువైపోతుంది, భారం అయిపోతుంది. ధర్మశాస్త్రము వివరం గ్రహిస్తే మనల్ని తీసుకొని వెళ్ళి యేసయ్య ఒడిలో బాలురము అన్నట్లుగా ఆ కృపామైన ఒడిలో మనల్ని కూర్చోబెడుతుంది ధర్మశాస్త్రం. అయితే పిల్లలారా, మరి ఇక్కడ యేసయ్య మనిషా దేవుడా అంటే మరి ఆయన మనల్ని తన ఒడిలో చేర్చుకోవడాన్ని బట్టి, మనల్ని తన ఒడిలోనికి చేర్చుకోవాలన్న తలంపుతో దేవుడు మనిషి అయ్యాడు. ఇప్పుడు మనము పైన చెప్పండి, జీవం క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నదని చెప్తూ ఆ పైన వీటి విషయమే మీరు మృతి పొందితిరి అన్న మాట మనసును పెట్టుకొని
చచ్చి జీవించినట్టుగా జీవించాలి దేవుళ్ళు అని ఎవరైతే నిర్ణయం తీసుకుంటారో వాళ్ళని ఆయన దైవత్వంగా మార్చుకుంటాడు. ఆయన దైవత్వంలోని మనిషి కుమారుండు మనుజుండి ఆ పద్ధతిని దేవుని కుమారుడు కూడా దేవుణ్ణి దేవ కుమారుని బట్టి దేవుని బిడ్డలము మనము వాగ్దానమును బట్టి వారసులమైనాము. యేసు ప్రభువు మనదయనిను ఏది చెప్పిన నమ్మవలెను. ఏ మతస్థులైన నమ్మిన యేసు మేలు చేయుచుండును. యేసు దేవుడు మనలను ఎంతగానో మురియవలెను. బైబిలున క్రీస్తుని పావన చరిత్ర చదువుడి. యేసు మనలో ఉన్నాడు. యేసులో మనము నాము. యేసునకు మనమే మనకు యేసుయుడును ఏమి తక్కువ. యేసునకు మనమే మనకు యేసుయుడును ఏమి తక్కువ. యేసునామ స్మరణ చేయండి ప్రియులారా. క్రీస్తు యేసునామ స్మరణ చేయండి. మరి ఎంతగా మురిసిపోతారంటే నువ్వు కన్నవారి కంటే, నిన్ను కట్టుకున్న వారి కంటే, నిన్ను కన్నవారి కంటే ఎక్కువగా యేసునందు నువ్వు మురిసిపోతే నీ జాతిని నీకు మరుగు చేస్తాడు దేవుడు. నీ స్థాయిని దేవుడు నీకు మరుగు చేస్తాడు. ఇప్పుడు లోకం ఏమంటుంది, వాళ్ళు ఈ కులపోళ్ళు ఆ కులపోళ్ళు అంటారు కదా. ఆయన వచ్చిన తర్వాత అవి ఉండవు, ఇంకా ఆ వర్ణాలు ఉండవు. ఆ వర్ణాలు మనుషుల వల్ల కలిగినవి, మనుషులుగా జీవించే వారికే వర్తిస్తాయి. మనుషులు యేసు మనలో ఉన్నాడు, యేసులో మనం ఉన్నాం, యేసునకు మనమే, మనకు యేసే మనకి ఏం తక్కువ అని ఎవరు భావించుకొని యేసులో ఆ పౌలు గారు ఎలాగైతే సిలువకు అంటగట్టబడిపోయారో క్రీస్తు ప్రేమకు అలాగ పడిపోతే నీకు తెలియకుండా నిన్ను గూర్చినటువంటి భావన ఏది ఉందో లోకానికి అది మరుగు చేస్తాడు దేవుడు. నీకు తెలియకుండా లోకాన్ని కలుగజేసిన వాడి రూపము నీలో నాలో మనలో ఉంచుతాడు. ఆ రూపానికి దేవుడు కలుగజేసిన లోకము సాగిలపడుతుంది. ఇది క్రైస్తవ విశ్వాసము. క్రీస్తు మోసిన సిలువ యొక్క విలువ వర్ణనాతీతమైనటువంటి జ్ఞానముతోనూ మహిమ ప్రభావములతోనూ శక్తితోనూ నిండుకున్నది. ఇది మానవులమైన మన జ్ఞానానికి అగమ్యము, గోచరం కాదు. కాబట్టి మనము శరీరేషుల విషయంలో మన పలకరింపు, మనం మాట్లాడుకుంటే ఒక బాణి ఉంటుంది, రే అని మాట్లాడు. లేకపోతే కొంచెం చనువైన వాళ్ళతో చలోక్తులతో, పెద్దోళ్ళతో అక్రమాలను అతి వినయంతో, అది వినయం కాదు, అతి వినయంతో ఇలాగా యుక్తిగా జీవించే జీవనం వదిలేసి నాలో యేసయ్య ఉన్నారు, యేసయ్య మాట నా నోట ఆయన మాట రావాలి, ఆయన నాలో నుండి మాట్లాడాలి అనే తలంపు ఎవరు కలిగి ఉంటారో పిల్లలారా, దేవుని వాక్యము నిరర్ధకము కాదు. రోమాపత్రిక 3వ అధ్యాయం 4వ వచనములో మనము నమ్మదగిన వారం కాకపోయినప్పటికీ ఆయన సత్యవంతుడు కాక తీరడు. రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం ఒకసారి చూద్దాం.
నీ మాటల్లో నీవు నీతిమంతుడుగా ఉమ్, ఉమ్, ఉమ్. అదే హానోకు చదివిందే దాని కంటిన్యూషన్. నేను చెప్పిన మాట బాబు చదివాడు. పైన ఆ మాటే ఉంటుంది. నీ మాటల్లో నీవు నీతిమంతుడిగా తీర్చబడినట్లు. ఎంతమంది చదివితే నాకు అర్థం కాదు. నాకు తెలుసున్నది కూడా నేను మర్చిపోతాను. తీర్చబడినట్లు నీవు వేద్యమాడినప్పుడు గెలిచినట్లును రాయబడినట్లుగా. ఉమ్, ప్రతి దేవుడు కాదు, దాని ముందు మాట మనిషిని సంగతి బయటకు రావాలి. ఉమ్, మనుష్యుడు అబద్ధుడు అగును గాని దేవుడు సత్యవంతుడు కాక మాని. అలా స్పష్టంగా చదవండి. కొంచెం ఒక పదం బయటకు వస్తుంది, ఒక పదం బయటకు రావట్లేదు అంటే ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే ఈ మాటలో కూడా మర్మం చాలా ఉంది. ఈ మాటలో కూడా దైవికమైన మర్మం చాలా ఉంది. కాబట్టి పిల్లలారా, ఎలాగా శిలువ ధ్యానాలకు వస్తున్నాం, శుభ్రపడుతున్నాం, పగలంతా కష్టపడుతున్నారు, ఎండకి ఎండుతున్నారు, ఆగులు బొగులు మన పరుగులు పెడుతున్నారు, ఓ బకెట్ నీళ్ళ మీద పోసుకుంటున్నారు, బట్టలు మార్చుకుంటున్నారు, దేవాలయంలోకి వస్తున్నారు. ఒక్క 5 నిమిషాలు మనసు యేసుని కథపై మలిపి యోచించిన మహిమా కనబడు నీకు అనుభవము దొరుకు. వినరయ్యా వినరయ్యా యేసు ప్రభావము వినరయ్యా